వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి గ్రామంలోని యూత్ ఈ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ మనం ఒక 20,000 కానీ ఒక 10,000 కానీ సేవ్ చేసి ఆ అమౌంట్ మనం ఏం చేయాలి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని యొక్క ఉపయోగాలు నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇయర్లీ ఒకసారి మనకి ఫెస్టివల్ వస్తుంది. సో అలానే మనం 20,000 కానీ 10,000 కానీ అంటే 20,000 కానీ లేదా 10,000 కానీ ఎంత వస్తే అంత మనం కలెక్ట్ చేసే ఫండ్స్ లైక్ 20,000 అయితే 20,000, 10,000 అయితే 10,000, 15,000 అయితే 15,000 అదంతా తీసుకువెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నాం. మ్యూచువల్ ఫండ్ అంటే మనం మంత్లీ పే చేయట్లేదు, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది. సో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎన్ని సంవత్సరాలకి? ఒక 20 సంవత్సరాలకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ 20 సంవత్సరాల తర్వాత వచ్చే కార్పస్ చూస్తే మీకే మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ మనం ఒక 20,000 కానీ మనం సేవ్ చేసుకున్నట్లయితే, సేవింగ్ అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ మనం ఈ ఇయర్ గణేష్ చతుర్థికి ప్లాన్ చేసుకున్నాం. డీజేకి వాళ్ళు 30,000 అంటారు. మనకు కావాల్సిన ఆనందం అంతా డీజే పెడితేనే వస్తుందంటే కాదు, నార్మల్ మ్యూజిక్తో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో మనం అమౌంట్ ఇప్పుడు సేవ్ చేస్తే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు చెప్తాను. ప్రతి సంవత్సరం మనకి ఎంతో కొంత చందా అయితే వస్తుంది. ఈ ఇయర్ చందా మనకి ఒక 20,000 వచ్చినట్లయితే ఆ 20,000 నేను స్మాల్ క్యాప్ ఫండ్లో పెడుతున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నా. 20,000 వస్తే నాకు సేమ్ మీడియం క్యాప్ ఫండ్లో పెడుతున్నా. నెక్స్ట్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ కూడా సేమ్ నాకు 20,000 వచ్చి ఉంటే నేను లాంచ్ క్యాప్ ఫండ్లో పెడుతున్నా 20,000. అలా ఎన్ని సంవత్సరాలకి? 20 సంవత్సరాలకి రిపీటెడ్గా పెడుతున్నా. అంటే 2028 మళ్ళీ స్మాల్ క్యాప్, 2029 మీడియం క్యాప్, అలానే 2030లో కూడా మనకు వచ్చే చందా 20,000 మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇలా మనం 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన గణేష్ మండపంలో వచ్చే చందానే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే డబ్బును సంపాదించే ప్లాన్లో మనం ఉన్నాం. ఒకసారి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బుని సంపాదించే మార్గంలో మనమైతే కరెక్ట్గానే ఉన్నాం. ఇలా మనం ఒక 20 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే చందాని 20,000 ఇలా వన్ టైం ఇన్వెస్ట్మెంట్లో ప్లాన్ చేసుకుంటే 20 సంవత్సరాల తర్వాత వచ్చే రిటర్న్ ఎంతో తెలుసా మీకు? మన ఇన్వెస్ట్మెంట్ అయితే 4 lakh అవుతుంది, మనకు వచ్చే రిటర్న్ 28 lakh, 28 లక్షలు మనకు వస్తుంది ఈ చిన్న ప్లాన్తో. ఈ 28 లక్షలు మనం ఏం చేయాలని కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనకి 28 లక్షలు వస్తుంది. ఆ 28 లక్షలతో మనం ఏదైనా స్మాల్ బిజినెస్ ప్లాన్ చేద్దాం. బిజినెస్ అంటేనే ప్రాఫిట్ ఉంటుంది. మనకు వచ్చే 28 లక్షలతో మనమే డైరీ ఫామ్ పెట్టుకుంటే మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనకు చందా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఎంతో కొంత డైలీ తక్కువ మొత్తంలో పాలు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వచ్చు. వాళ్ళే హ్యాపీ. మనకు చందా ఇచ్చినందుకు వాళ్ళకి బెనిఫిట్ ఉండాలిగా, మరి వాళ్ళే హ్యాపీ. రిమైనింగ్ మిల్క్ అనేది మనం సెల్ చేసుకుంటే మనకి మనీ గ్రోత్ అవుతుంది. ఈ మనీ కూడా మనం ఏది పర్సనల్ అకౌంట్కి యూజ్ చేయకుండా బిజినెస్ పర్పస్ యూజ్ చేస్తే మొత్తం గ్రామమే చేంజ్ అవుతుంది. నిజం చెప్తున్నా, ఈ ఒక్క సలహా గ్రామాన్నే చేంజ్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ పాటించండి. భారతదేశం జనాభా 120 కోట్ల మంది. అందరికీ నిత్యావసరంలో పాలు ఒకటి. సో మనకి 120 కోట్ల మంది తాగడానికి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? చాలామంది కెమికల్స్ కలుపుతున్నారు, నీళ్ళు ఏదేదో అవుతున్నాయి. ఇక్కడ ఓన్లీ పాలనే కాదు, మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. 100% గ్రోత్ ఉంటుంది. ఈ చిన్న ఐడియాస్ వల్ల మన గ్రామమే అభివృద్ధి అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో ఉంటారు, ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. అలానే మన గ్రామ అభివృద్ధి అవుతుంది. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు హౌ టు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఏం చేయాలి అని. నా సజెషన్ నేను చెప్పాను, మీ సజెషన్ కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ ఫాలో అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.